యమునా నది హిమాలయాలలో యమునోత్రి వద్ద ఉద్భవించింది. ఈ నది ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహించి అలహాబాద్ వద్ద గంగా నదిలో కలుస్తుంది. ఆగ్రా, మధుర, ఢిల్లీ వంటి ప్రముఖ ప్రదేశాలు యమునా నది ఒడ్డున ఉన్నాయి. యమునా నది జన్మోత్సవం సందర్భంగా జీపీస్ డైరీ ప్రత్యేక కథనం. యమునా నది గురించి పురాణాలలో అనేక చోట్ల ప్రస్తావించబడింది. ఈ నది ఒడ్డున అనేక మంది ప్రముఖులు తమ పుణ్య కార్యాలను నిర్వర్తించారు. వారిలో భరతుడు, అగస్త్యుడు, అంబరీషుడు, శంతనుడు మొదలైన వారున్నారు. 1360 కిలోమీటర్లకు పైగా ప్రవహిస్తున్న ఈ నది గంగా నదికి ఎడమవైపున కాళింది పర్వతంలో పుట్టింది. చివరిగా యమునా నదికి 2014 జూన్ 19వ తేదీన పుష్కరాలు వచ్చాయి. 2026 జూన్ 2వ తేదీ నుంచి 13వ తేదీ వరకు యమునా నదికి మళ్ళీ పుష్కరాలు వస్తాయి. యమునా నది చైత్ర మాసంలో శుక్లపక్ష షష్ఠి రోజున ఆవిర్భవించింది. అందుకే ఆ రోజున యమునా నదికి జన్మోత్సవ వేడుకలు జరుపుతారు. మధుర, బృందావన్ నగరాల్లో ఊరేగింపు సంబరాలతో ఈ పండుగను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో యమునా నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. తెలుగు సినీ రచయితలు తమ రచనల్లో యమునా నదిని పలుమార్లు ప్రస్తావించారు. దళపతి సినిమాలో యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసినే రాధ, ప్రేమ పొంగుల పసిడి వన్నెలే వాడిపోయెను కాదా అంటూ కులశేఖర్ రాయగా, మధురంగా ఇళయరాజా స్వరపరచగా స్వర్ణలత ఆలపించారు. జయభేరి చిత్రం కోసం ఆరుద్ర రాసిన యమునా తీరమున సంధ్యా సమయమున వేయి కనులతో రాధ వేచి ఉన్నది కాదా అని రాయగా వెంజాల స్వరపరిచారు. ఘంటసాల, పి సుశీల ఆలపించిన ఆ పాట ఎప్పటికీ వినపడుతూనే ఉంటుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఆనంద్ చిత్రం కోసం వేటూరు రాసిన యమునా తీరం సంధ్యారాగం, నిజమైన ఈ కలలు, నీలా రెండు కనులు అంటూ అనే పాటను చిత్ర, హరిహరన్ ఆలపించారు.